నుంచొస్తది? ఈ అబద్ధం మాటలు నాకెక్కడి నుంచొస్తాయి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఇది ముందనే దీన్ని తొలగిస్తానంటున్నాడు. ఎలాంటి జనాల దగ్గర నిన్ను ఉంచుతానంటున్నాడు? విరిగి నలిగిన హృదయం వాళ్ళ దగ్గర నిన్ను ఉంచుతానంటున్నాడు. ఎందుకు ఉంచుతున్నానంటున్నాడు? వారికి నువ్వు అర్థం చేసుకొని వారికి నీ సాక్ష్యం చెప్పాలని. నువ్వు వారి పక్షాన ఉండి వాళ్ళకి నేర్పియాలని అక్కడ ఆ మనుషుల దగ్గర నిన్ను ఉంచుతాడంట. ఎందుకంటే వాళ్ళు నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు పడిన బాధల్లో, వాళ్ళు పడిన కష్టంలో, వాళ్ళ ఇబ్బందిలో వాళ్ళకి గర్వం అంటే తెలియదు, కపటం అంటే తెలియదు, అబద్ధం అంటే తెలియదు. వాళ్ళు నలిగి ఉంటారు కాబట్టి. నువ్వు మారాలంటే ఇలాంటి మనుషుల దగ్గర నిన్ను ఉంచుతానంటున్నాడు. కపటమైన ఆలోచనలతో రాత్రంతా ఇబ్బంది పడ్డావేమో! జీవితమంతా పాడు చేసుకున్నావేమో కపటముతో. కొందరికి కపటం అంటే కపటం ఉంటది కానీ తెలియదు. కపటం అంటే ఓర్వలేనితనము. ఇంకొకరిని చూసి ఇంకొకరు మంచిగా ఉంటే ఓర్వలేనితనము. దాన్ని కపటం అంటారు. వాళ్ళ ఎడల కపటమైన ఆలోచనలు చేసి వాళ్ళని పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీకు నేను చెప్తున్నాను కపటం అంటే ఏంటో అని కొందరికి అమాయకంగా అడుగుతారు. ఇంకొకరు చాలా సంతోషంగా, సమాధానంగా వాళ్ళు చక్కగా కాపురం చేసుకున్న బిడ్డల కన్నా, లేకపోతే ఏదైనా మంచిగా దేవుడిలో ఎదుగుతున్నా కూడా వాళ్ళని పాడు చేయాలని ఆలోచన చేస్తాం చూడండి. దాన్నే కపటమైన హృదయం. సొంత జనాలనే మనం పాడు చేయాలన్నప్పుడు కూడా కపట నిలయమే. ఒకరిని చూసి ఒకరు ఓర్వలేనితనం. కయ్యోను, వాక్యంతో మీకు చెప్తున్నాను. కయ్యోను హేబెల్‌ని ఓర్వలేకపోయాడు. ఎందుకు? కపటమైన హృదయం వచ్చింది. ఎందుకొచ్చింది అంటే, తను ఇష్టంగా ప్రేమతో దేవుణ్ణి ఆరాధిస్తూ, తన ఇష్టమైన మంచి బహుమతి దేవుడిని తీసుకెళ్ళాడు. నీకు చేతనైతే నువ్వు చెయ్యి. పశ్చాత్తాపపడలేదక్కడ. అరే! నా తమ్ముడు ఎంత మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాడు నా దేవుడి కోసము. నేనేంటి ఇలాంటి గిఫ్ట్ తీసుకెళ్ళాను? నాకు సిగ్గుగా ఉంది. ఈసారి నేను మంచి గిఫ్ట్ తీసుకెళ్తాను అనేసి అనుకోలేదు. తన అర్పణము దేవుడు అంగీకరించాడని సొంత తమ్ముడినే చంపేశాడు. ఎంత దూరం వెళ్ళింది చూడండి కపటం. ఒక ప్రాణాన్ని తీసింది. ఈరోజు మన హృదయంలో ఇలాంటి ఆలోచన ఉంటే దయచేసి దేవుడు తీసివేయమంటున్నాడు. సొంత గర్భంలో ఒకే గర్భంలో పుట్టిన బిడ్డలు సొంత అన్న ప్రాణమే తమ్ముడు ప్రాణమే తీశాడు. కొంచెం ఆలోచించి, అయ్యో! దేవుడు ఈ బిడ్డను దీవించిన నాకు దీవిస్తాడు. నా మనస్సును నేను మార్చుకుందాము అని కూడా ఆలోచన చెయ్యలేదు. ఇంకొకటి గర్వంగా కూడా మాట్లాడాడు.